హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు మనం చరిత్రకారుడి గురించి, ఒక అతని గురించి చెప్పుకోబోతున్నాం. అతనే హైదర్ అలీ. నిజంగా ఆయన పోరాటం తర్వాత బ్రతికుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వతంత్రం కావచ్చు, ఆ రోజు మాకు వచ్చిన స్వతంత్రం చరిత్ర కావచ్చు, మారిపోయి ఉండేదని రీసెంట్గా మనకు తెలుస్తున్న ఒక అంశం. భారతదేశ చరిత్రలోనే ఒక మలుపు హైదర్ అలీది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చాలా అద్భుతమైన, తక్కువ మంది డిస్కస్ చేసుకునే ఒక పేరు, ఆ చరిత్ర, దానికి సంబంధించిన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. టిప్పు సుల్తాన్ అనే పేరు విన్నారు కదా, ఆయన తండ్రి హైదర్ అలీ. కేవలం 38 ఏళ్ల పాలనలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు హైదర్ అలీ. ఇక్కడ ఒక ప్రశ్న చాలా సింపుల్. ఏంటి అంటే, ఇంత శక్తి ఉన్న రాజు ఇంకొంతకాలం జీవించి ఉంటే బ్రిటిషర్లు భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నిజంగా వచ్చేదా? ఈ ఆధునిక సైనిక మేధావి కథ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి మనం తెలుసుకుందాం. రైజ్ ఆఫ్ మైసూర్ 1757 ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బ్రిటిష్ వారికి భారత్లో ఇక తిరుగులేదు అనుకున్నారు. కానీ కేవలం 10 ఏళ్లలోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక నిజమైన ఛాలెంజ్ ఎదురైంది. అదే మైసూర్ సంస్థానం. ఎవరో కాదు, హైదర్ అలీ. ఆయన పుట్టుకతోనే రాజు అయితే కానే కాదు, కానీ తన అసాధారణ సైనిక తెలివితేటలు, జ్ఞాపక శక్తి, ఆయన చదువుకోలేదు అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపక శక్తితో మైసూర్ రాజు వడయార్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న వ్యక్తి అతను. ఒక రైజింగ్ స్టార్ కథ అని చెప్పొచ్చు ఇతని స్టోరీ. యూరోపియన్ టెక్నాలజీ చూస్తే హైదర్ అప్పటికే భారతీయ రాజు అనుసరిస్తున్న పద్ధతులని పక్కకి నెట్టేసి ఫ్రెంచ్ కమాండర్ల ద్వారా వాళ్ళ సైనికులకి శిక్షణ ఇప్పించారు. ఫ్రెంచ్ ఇంజనీర్లతో రక్షణ కట్టించారు. సొంతగా నేవీని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆయన విజనరీకి ఎగ్జాంపుల్ లాంటిది. అసలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, అలసటే ఉండని యోధుడు అని చెప్పొచ్చు. యుద్ధం సమయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండి వేగంగా, ఆకస్మికంగా దాడి చేసే వ్యూహం ఆయనకు సొంతం. ఇక టెక్నికల్ పాయింట్ మనం చూద్దాం. రాకెట్ యుద్ధం ఫస్ట్ సక్సెస్. రాకెట్ యుద్ధం ఏంటి, ఫస్ట్ సక్సెస్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారని అడగచ్చు. హైదర్ అలీని కేవలం ధైర్యవంతుడైన రాజుగా మనం చూడడానికి లేదు, ఒక సైనిక ఆవిష్కరణ. దాన్ని మిలిటరీ ఇన్నోవేటర్ అని కూడా అంటారు. 1767లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ఆయన సైన్యంలో ఉన్న ఆధునిక సాంకేతికత గురించి బ్రిటిష్ వారికి అప్పుడు తెలియదు. రాకెట్ మాస్టర్ అన్నాం కదా. హైదర్ సైనికులు ఒంటెల నుంచి రాకెట్లు ప్రయోగించడంలో నైపుణ్యం సాధించారు. అసలు ఇది బ్రిటిష్ సైన్యానికి అప్పటికి పూర్తిగా కొత్త టెక్నిక్. ప్రపంచంలోనే తొలిసారిగా యుద్ధంలో రాకెట్ల వాడకాన్ని అద్భుతంగా అమలు చేసింది కూడా అయితేనే. అసలు ఆయన లాజిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, సైనికులు వాడే సామాగ్రిని తరలించడానికి ఎద్దుల బడ్లు ఉపయోగించేవాళ్ళు. వింతైన వ్యూహం ఇది, కానీ ఇది ఆయన చాలా లాజిస్టిక్స్ మీద పట్టేలా ఉందని సూచించే ఒక ఎగ్జాంపుల్. పోరాటం చేశాడు. ఫలితంగా బ్రిటిషర్లు చివరికి హైదర్తో ఒప్పందం చేసుకుని యుద్ధం నుంచి బయటపడ్డారు. తెలుసా, దేశంలోని సంస్థానాధీశుల్లో ఒక నమ్మకాన్ని కలిగించిన అంశం ఇది. బ్రిటిష్ వారిని ఓడించవచ్చు అని. జియోపొలిటికల్ మాస్టర్ స్ట్రోక్, ఒక బిగ్ ఫైట్ ఏంటి అంటే, హైదర్ అలీ కేవలం యుద్ధంలో మాత్రమే కాదు, కూటమి అలయన్స్ రాజకీయాల్లో కూడా మాస్టర్ బ్లాస్టర్ బ్రెయిన్ ఇతరిది. 1780లో జరిగింది. మరాఠా నాయకుడు నానా ఫడ్నవీస్ ఇంకా హైదరాబాద్ నిజాంతో అతను చేతులు కలిపాడు. అది త్రిశక్త కూటమి యొక్క లక్ష్యం. ఏంటది? బ్రిటిషర్లని దేశం నుంచి వెళ్ళగొట్టడం. మున్రో బేలీ ఓటమి ఏంటది అంటే, 1780లో జరిగిన ఒక యుద్ధంలో హైదర్ వ్యూహాలు చాలా అద్భుతంగా పనిచేశాయి. ముఖ్యంగా కల్నల్ విలియం బేలీ సైన్యాన్ని మున్రో సైన్యంతో కలవకుండా టిప్పు సుల్తాన్ అడ్డుకోవడం, ఆ తర్వాత హైదర్ సైన్యం బేలీని చుట్టుముట్టడం. ఇది బ్రిటిషర్లకు ఒక భారీ పరాజయం లాంటిది. ఎవరైతే బందీగా పట్టుబడ్డ బ్రిటిష్ సైనికులు, అధికారులు ఉన్నారో వాళ్ళు పడ్డ బాధ గురించి చరిత్ర పుస్తకాలు చాలా ఘోషిస్తూ చెబుతాయి. అయితే యుద్ధంలో బేలీ సైన్యం ఓడిపోయిన తర్వాత హైదర్ తన పోరాటాన్ని కొనసాగించి ఉంటే కనుక మద్రాస్ని చాలా ఈజీగా స్వాధీనం చేసుకునేవారు అని చరిత్రకారులే ఒప్పుకున్న నిజం. కానీ ఏమైందంటే, ఆయన తన సైన్యాన్ని కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇదే బ్రిటిష్ వాళ్ళకి దక్కిన అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో నిజంగా చరిత్ర
మరోలాగా ఉండేదా? అంటే దురదృష్టవశాత్తు తరువాత సంవత్సరం గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ తన రాజకీయ తెలివితేటలతో మరాఠాలని హైదర్తో విడదీయగలిగాడు. కేవలం రాజకీయ పరంగా విడదీయగలిగాడంటే అది నిజం. 1782 డిసెంబర్ 7వ తేదీన 60 ఏళ్ల వయసులో హైదర్ అలీ వెన్నెముక క్యాన్సర్తో మరణించడం జరిగింది. ది అన్కారీ అనే బుక్లో విలియం దరింపిల్ లాంటి చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, హైదర్ 1780లో ఒత్తిడిని ప్రెషర్ని కూడా అలాగే కంటిన్యూ చేసి ఉంటే, లేకపోతే ఇంకొంచెం కాలం ఆయన బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారత్ని శాశ్వతంగా వదిలేసి ఉండేవాళ్ళు అనే విషయం చెప్పచ్చు. మొత్తంగా హైదర్ మరణం భారత్లో బ్రిటిషర్ల శక్తి పుంజుకునేందుకు పునాది వేసింది అని ఇంకొక చరిత్రకారుడు శ్యామారావు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదర్ అలీ ఒక సైనిక మేధావి మాత్రమే కాదు, ఒక బ్రిటిష్ వ్యతిరేక శక్తి. అవును, యాంటీ బ్రిటిష్ ఫోర్స్ ఇతను. జీవితం అయింది ఇంకొక దశాబ్దం, ఇంకొక 10 ఏళ్ళు కనుక ఉంటే త్రిశక్తి కూటమి స్ట్రాంగ్గా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ దృష్టి కూడా ఖచ్చితంగా డైవర్ట్ అయ్యేది. భారత చరిత్ర గమనం తప్పకుండా మారి ఉండేది. మరి మీరేమంటారు? హైదర్ అలీ నిజంగా ఇంకొంతకాలం కనుక జీవించి ఉంటే భారతదేశం 1947 కంటే ముందే స్వతంత్రం వచ్చి ఉండేదా? లేదా మీకు ఈ టాపిక్ గురించి, ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలిస్తే ఆ విషయాలేంటి మాతో షేర్ చేసుకోండి. అంతేకాదు, చరిత్ర మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ లేకపోతే చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాల్ని మేము మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BLM Studios. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.